విషయాలు కూడా మొదటి గోదావరి ప్రకృతి వ్యవసాయాల సంఘం 5వ ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నామండి. 12, 13, 14, 15 తారీఖుల్లో. 12వ తారీఖున రైతుల సదస్సు ఉంటుంది. ఆ రోజు ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన రైతులందరూ వాళ్ళు పండించిన పంటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన మరియు అమ్మకం ఉంటాయి. అలాగే వాళ్ళు విత్తనాలు ఏం కావాలన్నా ఇక్కడ మొత్తం అన్ని నేటివ్ వెరైటీస్ అన్ని విత్తనాలు తీసుకుంటారు. ఆ వెరైటీలన్నీ ఇక్కడ ఉంటాయండి. అన్నీను అవి రైతులకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాం. 2వ తారీఖున ఏంటంటే ఆరోగ్యం, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్న దాని మీద ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి హోమియో, ఆయుర్వేదం, సిద్ధ వైద్యం ఇవన్నీ ప్రముఖులు వస్తారండి. ఇక్కడ డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఎవరికైనా బాగోకపోతే వాళ్ళు ఏమడిగినా వాళ్ళు దానికి సమానం చెప్తారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. 4 రోజులు కూడా సిద్ధ వైద్యం జరుగుతుందండి. ఇక్కడ సిద్ధ వైద్యం అంటే ఆకుప్రెషర్ ద్వారా చేస్తారు. ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ దీనివల్ల తగ్గుతున్నాయి, స్పాండిలైటిస్ ఇవన్నీ. గత 9 నెలల నుంచి మేము ఈ కార్యక్రమం ప్రతి నెల 2 రోజులు వైజాగ్లో చేస్తున్నామండి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, చోడవరం, మీకు కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, విజయవాడ దాకా మనమే చేస్తున్నాం. గోదావరి సంఘం వాళ్ళే చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తారండి తులసి న్యాచురల్స్ ఇదని. వాళ్ళు వచ్చి వైద్యులేమో అక్కడ చేస్తారు. 3వ రోజు వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ మీద అండి. రైతులు పండించిన పంటల్ని ఎలాగా వాల్యూ ఎలా యాడ్ చేయాలి, దాన్ని ఏం చేస్తే బాగుంటుంది, మార్కెట్లో ఎలా ఇదవుతే బాగుంటుందని మీకు కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి ఆఫీసర్లు అందరూ వచ్చి ఏ లోన్లు వస్తాయి ఏంటన్నది దాని మీద చూస్తారండి. 4వ రోజు వచ్చి ఈ మిద్దె తోట అండి. వైజాగ్లో ఇంచుమించు 10,000 మంది దాకా మహిళలంతా టెర్రస్ మీద పండిస్తున్నారు. అవన్నీ వాళ్ళంతా కలిపి ఇక్కడ మోడల్ టెర్రస్ గారిని ఒకటి పెట్టి మేము డిస్ప్లే చేసి కొత్త వారికి వాళ్ళ సందేహాలన్నీ తీర్చేలాగా ఇక్కడేమో పెడుతున్నామండి. అది 4వ రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఎల్లుండ ప్రారంభం కాబోతుంది. 12, 13, 14, 15 ఆ 5 వెర్షన్స్ యొక్క ఆర్గానిక్ మేళా మీ అందరూ చూశారు. అత్యంత విజయవంతంగా నడిచి కేవలం విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రజలందరూ కూడా అనేక మంది వ్యవసాయాన్ని వాళ్ళ ప్రవృత్తిగా తీసుకునే విధంగా, అలాగే వ్యవసాయదారుల్ని గౌరవించే విధంగా ఈ యొక్క మేళా ఉండటం జరిగింది. ఈ మేళాలో రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళకి పెద్దపీట వేసే విధంగా వాళ్ళందరికీ స్టాల్స్ ఉచితంగా ఇచ్చే విధంగా ఆర్వైఎస్ఎస్ ఆధ్వర్యంలో, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క స్టాల్స్ సుమారు 50 పైగా రైతులే స్వయంగా వాళ్ళు పండించిన పంటల యొక్క ప్రదర్శన చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే గిరిజన పోడు వ్యవసాయం చేసే అనేక మంది గిరిజనులు ఉన్నారో ఇప్పటికీ కూడా ప్రకృతిని నమ్ముకొని అనేక అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఏదైతే మన యొక్క విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు సేంద్రియమైనవి, నేటివ్ ఏవైతే ఉన్నాయో మన దేశానికి సంబంధించిన వాటి యొక్క ప్రదర్శన కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ యొక్క సీడ్స్ని ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు అనేక మంది ఈ యొక్క ఆర్గానిక్ అనేది వాళ్ళ యొక్క వృత్తిగా తీసుకొని అనేక మంది షాపులు పెట్టడం జరిగింది విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్రలో. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మేళాలో అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో కూడా ఆర్గానిక్ బిజినెస్ బాగా వృద్ధి చెందాలని చెప్పి ఆ యొక్క ఎవరైతే యంగ్ ఇంజనీర్స్ ఉన్నారో అనేక మంది వచ్చి ఔత్సాహికులు దీంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వే విధంగా ఈ యొక్క మేళాలో అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు మన ప్రాంతంలో అనేక రకాల చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తం ఈ మేళాలో సుమారు 300 స్టాల్స్తో ప్రతి సంవత్సరం యొక్క స్టాల్స్ యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈసారి రికార్డ్ బ్రేకింగ్, దేశంలోనే ఎక్కడా జరగని విధంగా ఈ యొక్క మేళాలో 300 స్టాల్స్ జరుగుతున్నాయి. అత్యంత ఎక్కువగా జరిగింది ఆర్గానిక్ మేళా బెంగళూరు అని చెప్తారు. బెంగళూరు సుమారు 250 ఉంటే ఆ బెంగళూరుకు మించి 300 స్టాల్స్ రావటం జరుగుతుంది. ఆ విధంగా ఈసారి ఆర్గానిక్ మేళా అనేక రకాల ప్రత్యేకతల్ని సంతరించుకొని ఉండబోతుంది. అందరికీ కూడా ఆహ్వానం, ఈ యొక్క మేళాకి రండి. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించండి. అటువంటి రైతులందరికీ కూడా అండా దండగా ఉండటం మనందరి కర్తవ్యం. అందరం కూడా మీ జీవితంలో
ప్రకృతి వ్యవసాయదారులచే పండించిన పంటని తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని రక్షించుకునే విధంగా మీ జీవితాలు వెలుగులు చూస్తాయి. కనుక అందరూ కూడా ఈ మిద్దె తోటల్లో ఈ ఆర్గానిక్ మెన్యూర్ ఎలా తయారు చేయడం, జీవామృతం ఎలా తయారు చేయడం, జీవామృతం ఎలా చేయడం ఎక్కువ ప్రాక్టికల్గా చూపిస్తారు. అంతేకాకుండా ఎక్కువ రైతులు ఈ ఆర్గానిక్ ప్రొడక్షన్కి రావడానికి, అందరినీ ప్రోత్సహించడానికి కూడా ఈ మేళ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.